హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషో నుండి ఇప్పుడే వచ్చిన బ్యూటిఫుల్ బెనారసీ సిల్క్ శారీ మీతో షేర్ చేయబోతున్నాను. 2-3 కలర్స్ అండ్ 2 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. వితౌట్ ఫర్ డిలే లెట్ స్టార్ట్ మీషో బెనారసీ సిల్క్ శారీ హాల్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి మీషో రివ్యూస్ అండ్ ఫ్యాషన్ బ్యూటీ టిప్స్, ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తే వీడియో పెట్టంగానే. సో ఏ సారీ నచ్చింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ మంత్ మనకి ఎవ్రీ వీక్ గివ్ అవే ఉంది, సో కీప్ డూ కామెంటింగ్. శారీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బెనారస్ సిల్క్ శారీస్ లో ఫస్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్, వెరీ లైట్ వెయిట్ ఉందండి. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంది. ఇది గ్రే అండ్ బ్లాక్ మిక్స్ ఉందన్నమాట. చూడొచ్చు, షేడెడ్ శారీ అనమాట. సో కొత్తగా వచ్చింది మోడల్, మొత్తం గోల్డ్ ప్రింట్ వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. చాలా మందికి గ్రే అండ్ బ్లాక్స్ చాలా ఇష్టం ఉంటాయి, అలాంటి వాళ్ళు తీసుకోండి. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, బ్లాక్ సెంటిమెంట్, అలాంటి వాళ్ళు జస్ట్ లీవ్ ఇట్. బట్ ఇది వచ్చేసి మనం శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేసారు. అండ్ శారీ అంతా చాలా సాఫ్ట్ గా ఉంది పై వైపు, అండ్ లోపల వైపు వచ్చేసి నేను చూపిస్తాను మీకు. అండ్ మొత్తం పైన ఇలాగా చాలా సాఫ్ట్ సాటిన్ స్టైల్లో ఉందన్నమాట మెటీరియల్ వచ్చి పైన. అండ్ తర్వాత మనకి ఇలాగా వీవింగ్ వచ్చింది, 2 పట్టీస్ లాగా వచ్చింది వీవింగ్. తర్వాత మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ వచ్చేసింది. ప్రింట్ కాదు ఇది కూడా వీవింగ్. కింద వచ్చేసి బార్డర్ మనకి ఇలా మళ్ళీ 2 గోల్డ్ లైన్స్ వచ్చేసి కింద బ్లాక్ వచ్చింది అనమాట. సో బ్యాక్ వచ్చి కంప్లీట్ గా ఇట్లా వచ్చింది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, గుచ్చుకునేటట్టు ఏం లేదు, సాఫ్ట్ గా ఉంది అనమాట. మెటీరియల్ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది. మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చింది. పైన గ్రే కింద బ్లాక్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చింది. అంటే దీనికి కొంగు పార్ట్ కానీ ఏమీ లేదు, చాలా డిఫరెంట్ మోడల్ వచ్చింది. షేడెడ్ శారీ అనమాట. అండ్ మీరు చూసినట్లయితే షేడింగ్ ఎలా వచ్చిందో చూడొచ్చు మీరు. సో కంప్లీట్ గా ఇలా ఉంది శారీ మొత్తం కూడా. 2 కలిపి షేడ్స్ లో వచ్చింది అనమాట. వచ్చేసి 1355 ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. ఈ సెల్లర్ కి 3.6 రేటింగ్ ఉందన్నమాట. బట్ చాలా మంది 3774 మంది తీసుకుని రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఫాలోవర్స్ కూడా 1200 మెంబర్స్ ఉన్నారు. సో ఇదైతే బెనారసీ సిల్క్ శారీ అనే చెప్పారు. దీనికి లింక్ అండ్ కోడ్ అనేది 2 కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా బ్లౌజ్ పార్ట్ ఇలాగే ఇచ్చేసారు. సేమ్ యాస్టీస్ గా శారీ ఎలా ఉందో అలాగే ఉంది. బట్ షేడింగ్ అనేది లేదు, ఓన్లీ బ్లాక్ పీస్ ఇచ్చేసారు. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు, సెంటిమెంట్ పెద్దగా లేదు, మనంతా మనం కొనుక్కుని వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు మాత్రం తీసుకోండి. బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ యాస్టీస్ గా బ్యాక్ ఇలాగా వచ్చేసింది అనమాట వీవింగ్ లో. ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, ఎల్లో అనమాట. ప్యూర్ ఎల్లో కలర్ వచ్చేది. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ. ఇది కూడా షేడింగ్ వచ్చిందండి. 2 పైన లైట్ లెమన్ ఎల్లో వచ్చింది, కింద వచ్చేసి డార్క్ వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది షేడింగ్ అనేది ఎలా వచ్చిందో. షేడెడ్ బెనారసీ సిల్క్ శారీస్ చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఇలా వచ్చేసింది. సో ఇక్కడ స్టార్టింగ్ చాలా సాఫ్ట్ గా ఉంది, మనకి సాటిన్ స్టైల్లో వచ్చింది అనమాట మెటీరియల్. హ్యాండ్ కి వచ్చేటప్పటికి ఇలా వచ్చింది మనకి ఒక. అండ్ బ్లౌజ్ మొత్తం ఇలా ఇచ్చారు. సో ఇలా ఉంది. అండ్ మీరు కాంట్రాస్ట్ వేసుకున్నా చాలా బాగుంటుంది శారీ మీదకి. ఈ కలర్స్ కాంబినేషన్స్ నచ్చి షేడెడ్ శారీ కావాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి పైన లైట్ షేడ్ వచ్చింది, కింద డార్క్ షేడ్ వచ్చింది అనమాట. ఇది కూడా అంతే, ఇందాక చూపించినట్టు ఇట్లా ఒక 2 స్ట్రైప్స్ వచ్చాయి, లేస్ లాగా వచ్చి బార్డర్ లాగా ఇచ్చారు. తర్వాత 2 స్ట్రైప్స్ వచ్చి మొత్తం కూడా శారీ ఈ విధంగా రన్ అయింది. మొత్తం కూడా ఇట్లానే ఉంది, శారీ అంతా షేడెడ్ వచ్చింది. సో అందులోనే ఇంకొక కలర్ అనమాట. ఇది బెనారసీ శారీస్ మొత్తం షేడెడ్ శారీస్, కొత్త మోడల్ అనమాట ఇది ఇప్పుడు. సో ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. దీని కాస్ట్ చెప్తాను ఇప్పుడు. ఇది కూడా అంతే 1355 ఉంది.
మీకు ఆఫర్ లో అయితే అరౌండ్ 15 to 20 రూపీస్ తగ్గుతుంది ఆన్లైన్ లో. అందులో ఆఫర్ ఉన్నప్పుడు లైక్ సండే అలాంటప్పుడు సేల్స్ పెడుతూ ఉంటారు కదా, ఇప్పుడు న్యూ ఇయర్ సేల్, క్రిస్మస్ సేల్ కూడా వస్తుంది. సో అప్పుడు తీసుకుంటే మీకు కాస్ట్ అనేది చాలా చాలా వరకు తగ్గుతుంది. థర్డ్ శారీ వచ్చేసి 2 షేడింగ్స్ లో వచ్చింది. సో ఇది వచ్చేసి ఐ థింక్ నావీ బ్లూ టు బ్లాక్ వచ్చింది అనమాట. నావీ బ్లూ టు బ్లాక్. సో ఇది చూడొచ్చు ఎంత బాగుందో. బోర్డర్ వచ్చేసి ఇది ఎంబోజ్ అయిందండి. ఇలా అంటే మనకి లైట్ రఫ్ గా ఉంటుంది, అంటే ఇది ఎంబోజ్ అయిందనమాట బయటికి ఈ వర్క్ అనేది. ఇది కూడా బెనారసీ సిల్క్ శారీనే, కాకపోతే ఆ మోడల్ కాదు, కొంచెం డిఫరెంట్ అనమాట. దీని మోడల్ వచ్చేసి బ్లాక్ క్యాట్ అన్నారు దీనికి. మరి ఇలా వచ్చింది. ఇది కొంచెం లైట్ గా పైకి రఫ్ గా వస్తుంది, అంటే ఎంబోజ్ అయింది అనమాట బయటికి వర్క్. అండ్ శారీ అంతా కూడా ఐ థింక్ ఇది బ్లాక్ కే అనుకుంటున్నాను నేను. ఎస్, బ్లాకే. బ్లాక్ మీద ఇట్లా వచ్చేసి కింద వచ్చే షేడింగ్ లో పింక్ కలర్ ఇచ్చారు అనమాట. సో అది ఎలివేట్ అయింది చాలా బాగా. సో ఇలా వచ్చింది బోర్డర్ మొత్తం కూడా. బ్లాక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు క్రిస్మస్, న్యూ ఇయర్ కి ఇట్లాంటప్పుడు కూడా ఏమైనా శారీ తీసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, రెగ్యులర్ కలర్స్ కాకుండా. అండ్ ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇవన్నీ షేడెడ్ శారీస్ అనమాట. సో వావ్, సూపర్ ఉందండి ఇదైతే శారీ. లుక్ చూడొచ్చు మీరు. ఎంత లైట్ వెయిట్ ఉందో ట్రాన్స్పరెన్సీని బట్టి తెలుస్తుంది మీకు. చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ షేడెడ్ బెనారసీ సిల్క్ సారీస్ అనమాట ఇదంతా కూడా హాల్. ఈ కలర్ మాత్రం పింక్ కి గోల్డ్ కాంబినేషన్ సూపర్ గా వచ్చింది. షేడింగ్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ కొంగు పార్ట్ వచ్చేసి మనకి ఇట్లాగా పింక్ కలర్ ఇలా ఇచ్చేసారు కొంగు పార్ట్ కి. సో ఇది వచ్చేసి థర్డ్ శారీ అండి. అండ్ బ్యాక్ నేను మీకు చూపిలేదు. బ్యాక్ కూడా ఇలా ఉందనమాట. కట్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ గా. బ్యాక్ కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇదే ఎంబోజ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, బట్ గుచ్చుకొని అయితే గుచ్చుకోవట్లేదు, సాఫ్ట్ గానే ఉంది. బట్ ఎంబోజ్ అయింది, బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి శారీ పార్ట్ అండి. అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంది. వావ్, దీని కాస్ట్ వచ్చేసి 1461 రూపీస్ ఉందండి. అసలు బ్లౌజ్ అయితే అద్దెలిపోయింది చూడొచ్చు మీరు. కంప్లీట్ ప్రింట్ ఇచ్చారు, కొత్త మోడల్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఇచ్చేసారు వర్క్ కంప్లీట్ గా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా వచ్చింది, మొత్తం వీవింగ్ లోనే వచ్చింది అనమాట. ఎక్సలెంట్ గా ఉంది. మీకు గనక నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు, సూపర్ గా ఉంది. ఈ బ్లౌజ్ దేని మీద కూడా వేసుకోవచ్చు, దాని మీదకనే కాదు. షేడెడ్ సారీస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి, అందులో ఇలా కంప్లీట్ గా వీవింగ్ వచ్చేసినవి ఇంకా బాగుంటాయి. అండ్ బ్యాక్ అయితే మనకి మొత్తం కూడా ఈ వర్క్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా. సో లైనింగ్ వేసుకుని కుట్టించుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా చాలా బాగుంది. హైలీ రికమెండ్ దిస్ సారీ. కాస్ట్ ని బట్టి 1461 ఉంది, బట్ చాలా బాగుంది సారీ వచ్చేసి. ఇది గోల్డ్ స్కై బెనారసీ సిల్క్ సారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి నేమ్ గోల్డ్ స్కై అన్నారు, బెనారసీ సిల్క్ సారీ అన్నమాట ఇది. ఇది వచ్చి గోల్డ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో వచ్చింది మనకి. సో ఇలా ఉంది శారీ మొత్తం. మొత్తం గోల్డ్ కలర్ తెలుస్తుంది కదా మీకు. గోల్డ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్. శారీ అయితే వెయిట్ ఉంది, మీడియం గా ఉంది వెయిట్, మరీ హెవీగా లేదు, మీడియం గా అయితే వెయిట్ ఉంది. సో ఇది వచ్చేసి శారీ. స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు. ఈ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆర్ గోల్డ్ కలర్ అయినా. సో చూసారు కదా, మొత్తం కడీ బార్డర్ స్టైల్లో వచ్చింది. అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది శారీ. మొత్తం కూడా సెల్ఫ్ ప్రింట్ గోల్డ్ అనమాట. ఇది లీవ్స్ గా వచ్చింది మొత్తం కూడా సెల్ఫ్ ప్రింట్. ఇది వచ్చేసి బ్లూ కలర్ చూడొచ్చు మీరు. కాంబినేషన్
కాంబినేషన్ ఈజ్ క్లాసిక్ కాంబినేషన్ లాగా ఉంది. మొత్తం కూడా కింద కడి బోర్డర్స్ 2 జాయిన్ చేశారు అండ్ ఫ్లోరల్ బోర్డర్ కూడా వచ్చింది. మొత్తానికి పెద్ద బోర్డర్ అయితే ఇచ్చారు బెనారసి సిల్క్ లో. దీని కాస్ట్ వచ్చేసి 832 రూపీస్ అండ్ మనకు ఆన్లైన్ లో నాకైతే 815 రూపీస్ అట్లా వచ్చింది. సో ఇది వచ్చేసి శారీ ఇలా ఉందన్నమాట. కాంబినేషన్ అయితే లైట్ గా అనిపించింది నాకు, బట్ కట్టుకుంటే తెలుస్తుంది ఇది ఎలా ఉంది కాంబినేషన్ అనేది, వర్క్ అయిందా ఎలా ఉంది అనేది. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసిందండి. బ్లౌజ్ చాలా యూనిక్ గా ఇచ్చారు. ఇది చూడొచ్చు, సంథింగ్ ఏదో ప్యాటర్న్ ఇచ్చారు దీంట్లో. సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట. పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది, కడి బార్డర్ బ్లూది. కింద మామూలుగా పెద్దగా ఎలా ఉందో అది వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్. బ్యాక్ అంతా చాలా క్లీన్ గా ఉంది, చూడొచ్చు మీరు. ప్యాటర్న్ అలా వచ్చింది వీవింగ్ లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంగు పార్ట్ ఈ విధంగా ఇచ్చారు. ఏదైతే బ్లౌజ్ వచ్చిందో అది కొంగు పాటలో ఇచ్చారు అనమాట, అందుకనే బ్లౌజ్ లో కూడా యాడ్ చేశారు. ఇదైతే ఇలా ఉంది. అండ్ గోల్డ్ కలర్ శారీ అనమాట మొత్తం కూడా. సో మొత్తం కూడా శారీ ఇలాగే రన్ అయింది. అండ్ బ్యాక్ ఒకసారి నేను చూపిస్తాను. చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉందండి. ఫ్రంట్ వైపు గోల్డ్ వచ్చేసింది అనమాట మనకి మొత్తం కూడా, చూడొచ్చు. సో ప్యాటర్న్ మొత్తం ఒకటే అండ్ చాలా పెద్దగా కూడా అనిపించింది శారీ. విడ్త్ చాలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి శారీ. దీని కాస్ట్ వచ్చేసి 815 రూపీస్ ఉంది. చాలా బాగుంది. కలర్ కనుక కాంబినేషన్ నచ్చితే మీకు లైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, లైట్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ తప్పకుండా తీసుకోండి. ఇది వచ్చేసి మీడియం వెయిట్ ఉంది, మరీ హెవీ లేదు, అలానే లైట్ వెయిట్ అయితే కాదు. లైట్ వెయిట్ కావాలంటున్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ సిల్క్ అని కొత్తగా వచ్చింది. మైసూర్ సిల్క్ అంట ఇది. గల్లు పట్టు అన్నారు. చూస్తే తెలుస్తుంది మనకి ఎట్లా ఉందో ఏంటి అనేది. అండ్ ఇది రావడానికి అయితే ఇట్లా మంచిగా ప్యాకింగ్ లో కవర్ లో ఇచ్చారు. మరి చూద్దాం ఓపెన్ చేసి ఎట్లా ఉందో. వెయిట్ అయితే మీడియం గా ఉందండి, మరీ హెవీగా లేదు, కొంచెం హెవీగానే ఉందండి. ఓపెన్ చేస్తే తెలుస్తుంది నాకు. సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది. సెల్ఫ్ వర్క్ అనమాట. ఐ థింక్ ఇది గ్రీనే. మైసూర్ సిల్క్ అన్నారు. ఫ్యాబ్రిక్ బ్లౌజ్, శారీ ఫ్యాబ్రిక్ కూడా మైసూర్ సిల్క్ అన్నారు. సో చూద్దాం ఎలా ఉందో. పైన వచ్చేసి మనకి ఈ విధమైన కడీ బోర్డర్ వచ్చింది. కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది, కొంచెం చూడొచ్చు మీరు. రెగ్యులర్ గ్రీన్ కాదు, కొంచెం సీ గ్రీన్ మిక్స్ వచ్చింది అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ వర్క్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చూసారు కదా, ఇలా రన్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి పైన కడీ బోర్డర్ వచ్చి మళ్ళీ ఇలాగా కింద ఇచ్చారు. సో మొత్తం ఫ్లవర్స్ గానే వచ్చింది, చూడొచ్చు మీరు. సో లైట్ గా ఎంబోజ్ కూడా అయింది, మీకు తెలుస్తుంది కదా, అది ఎంబోజ్ అయింది అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా అంతే, లైట్ ఎంబోజ్ అయింది అనమాట వర్క్. ఇది హెవీగా ఉందండి. హెవీ ఇష్టపడే వాళ్ళు మాత్రమే తీసుకోండి, లైట్ వెయిట్ అయితే కాదు, నాకు తీస్తుంటే తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ పీస్ అండి. ఇట్లా బ్రొకేడ్ వచ్చేసింది మొత్తం కూడా గోల్డ్ కాంబినేషన్ లో. గోల్డ్ అండ్ గ్రీన్, ఇందాక గోల్డ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్, ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. మొత్తం శారీ బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు మనం. ఈ గ్రీన్ కాంబినేషన్ ఉంటే దాని మీద మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ కొంగు పార్ట్ కాదు, బ్లౌజ్ పార్ట్. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 1595 ఉందండి. సో మైసూర్ సిల్క్ గ్రీన్ కలర్ అన్నారు, బెనారసి టైప్. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం, కొంగుపాటు ఎటుంది అనేది. యా, ఇది కొంగుపాటు. ఇందాక చూపించింది బ్లౌజ్, ఇది కొంగుపాటు అనమాట. కొంగుపాటు చూడొచ్చు, కంప్లీట్ గా ఇలా వచ్చింది.
కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. దానికంటే కూడా మొత్తం కూడా కలంకారీ కలనేత షేడ్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది చూడొచ్చు. శారీ మొత్తం కూడా ఇలాగా ఫ్లోరల్ వీవింగ్ అనేది వచ్చేసింది పైన కింద కూడా చూడొచ్చు మీరు. మోడల్ నచ్చితే తీసుకోండి. మైసూర్ సిల్క్ కానీ హెవీ ఉంది. ఇంట్లో కలర్స్ ఏం లేవండి, సింగిల్ పీస్ ఇది. నచ్చితే తీసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి నేను చూపిస్తాను ఎలా ఉంది, చాలా మంది అడుగుతారు. ఇది క్లియర్ గా ఉందన్నమాట, ఎట్లాంటి థ్రెడ్స్ పట్టుకోవడం ఏం లేదు, మొత్తం వీవింగ్ లోనే వచ్చింది. డబుల్ వీవింగ్ కాబట్టే మీకు వెయిట్ ఉందన్నమాట. సో సింగిల్ వీవ్ అయితే అంత వెయిట్ రాదు. సో శారీ మొత్తం ఇట్లనే సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. సో ఇది సెకండ్ శారీ అండి. ఓవరాల్ గా ఒకటి వచ్చేసేమో మనకి గ్రీన్, ఇది బాగుంది, కలనేత షేడ్ వచ్చింది చూడొచ్చు. ఇది 1 గ్రామ్ గోల్డ్ స్టైల్లో ఉందన్నమాట, బట్ మీడియం గా ఉంది వెయిట్. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్ లో ఇస్తాను.